నీవు ఇక్కడ మేము ఉన్నామయ్యా. అక్కడ నీవు ఇక్కడ నీవు. ఎలివేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి. లైట్ వేస్తాం గుడ్లు ఎక్కడ లైట్ వేసాం పాము కోసం ఇగో కోసమాడ ఎక్కడ ఈ పక్క లైట్ వేసాం బాగా ఇంకంతేనా లైటు. సరే రైట్ నో మనం పెరుమాలపాడు విలేజ్లోని శివాలయము ఇసుకలో తవ్వకాల్లో బయటపడింది. మన కల్కి సినిమాలో కూడా చూపించారు. అశ్వత్థామ అక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ చూపించారు మనకి. సో ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అనేసి అక్కడ. ఓకే వెళ్దాం పదండి. అక్కడికైతే నడుచుకొని వెళ్ళాలండి. ఇసుకలో నడుచుకొని పైకి ఎక్కాలి. మనం అయితే పైకి అయితే వచ్చేసామండి. ఇది పైనుంచి అయితే వ్యూ మనకి. అక్కడ ఉంది చూడండి డ్యాము, నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు ఇక్కడంతా వాటర్ ఉండేటి అనమాట, పెన్నా నది. సో కాలక్రమేణా నీళ్ళు తగ్గుతా ఇదంతా. రైట్ నో మనం అయితే వచ్చేసామండి. కల్కి సినిమాలో పిల్లోడు దొలుకొని వస్తాడు చూడండి అక్కడి నుంచి ఇసుకలోంచి, ఆ సీన్ ఇది. అశ్వత్థాముడు అయితే లోపల జపం చేస్తుంటాడు మనకి, చూడొచ్చు మీరు. గుహలాగా ఉంది లోపల, చూడండి బాగా గమనించండి. ఇక్కడే అండి షూటింగ్ అయితే తీసారు కల్కి మనకి. షూటింగ్ చుట్టూ కూడా మీరు చూడొచ్చు. వెనకాల పోయే స్వామి పేరు అయితే డిటిఎస్ అంటే స్పీకర్ అయి మింగు ఉంటాడు. మనమైతే లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఆల్రెడీ భయపిస్తూ ఉన్నారు పెద్దోళ్ళు. లైట్ వేస్తాం గుడ్లు ఎక్కడ లైట్ వేసాం పాము కోసం ఇగో కోసమాడ ఎక్కడ ఈ పక్క లైట్ వేసాం బాగా. ఇంకంతేనా లైటు. సరే కోసం ఈ పక్క గుడ్లు ఇగో గుడ్లు కింద ఆడ కవర్లు కాడ. కానీ పిన్న పదం. ఓకే స్వామి, మనమైతే ఇప్పుడు శివుడు స్వామి కాడికి అయితే వచ్చేసాము. పుష్పం అయితే సమర్పించుకున్నాము. ఎక్కడ గుడ్ల గుడ్లు మీరు చూడొచ్చు. మనకి ఎక్కడైతే నాగసర్పం అయితే ఉందండి ఖచ్చితంగా. అవి కొన్ని గుడ్లు కోసమాడి పక్క ఎక్కడ. అయ్యో నువ్వు పద ఫస్ట్ పద. అప్పుడే పూజ చేసుకుంటున్నారు అందరూ. చూడొచ్చు మీరు ఇక్కడ సాక్షాత్తు శివుడు ఉన్నాడండి లోపల. సో మనకైతే సర్పం అయితే ఉంది లోపల. ఇల్లు ఉన్నాయి సార్, ఇసుక వచ్చి కళ్ళలో పట్టుకునే తెలిగి. సరే స్వామి. మనం ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నామండి. ఒక 1 డే అక్కడ స్పెండ్ చేద్దామని వాళ్ళు పిలిచారు, పూజ ఉందనేసి. ఓకే, అది కూడా వ్లాగ్ అప్లోడ్ చేస్తాను చూడండి. మనం కాశీనారాయణ దగ్గర అయితే టెంపుల్ దగ్గర నుంచి వచ్చేసాం. అక్కడ 1 డే వ్లాగ్ చేసాము, బాగుంటుంది అనేసి.
తర్వాత వచ్చేసాం ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాను. చూడండి అంతా ఇక్కడ కూడా ఫుల్ వర్షం పడుతుంది. మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ వెళ్ళాలి. ఓకే, రైట్ను మనమైతే వచ్చేసామండి అమ్మమ్మ వాళ్ళ ఊరికి. మనకి స్టార్టింగ్లో అయితే ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉంది. మనం ముందర నుంచి లెఫ్ట్ తీసుకొని ఓకే వెళ్దాం. నారకేయం సకీలం సకృత్తాన్నవేదం శశికం కారణం కృత్వా ఋషికం శ్రీయేదం ఎలిమేలి వాసుడు ఏకాంత వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి అయ్యప్ప స్వామి పైన Hallelujah.